పుస్తకాల పేరు మీద పేరెంట్స్ దగ్గర వేలాది రూపాయలు దండుకుంటా ఉన్నారు. వీటిని పుస్తకాలు పాఠశాలలో అమ్మొద్దని చెప్పేసి జీవోలు జారీ చేస్తున్న అధికారులను కూడా ఏమాత్రం ఖాతరు చేయకోకుండా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. ఎల్కేజీకి 3,000, 5వ తరగతికి 10,000, 8వ తరగతి 10వ తరగతి అయితే 15,000 వరకు వసూలు చేస్తున్నా కానీ ఏమాత్రం కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం అయితే దీని మీద అసలే పూర్తిగా వదిలేసింది. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా వీటిని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకనంటే పాఠశాలలో పుస్తకాలు అమ్మొద్దని చెప్పేసి జీవోలు ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క పాఠశాలకి 5,000 రూపాయలు అయితే 8,000, 10,000 రూపాయలు దండుకుంటున్న పరిస్థితి ఉంది. అట్లానే స్కూలు డ్రెస్సు అనే పేరు మీద అనేక టైలు పేరు మీద కూడా స్కూళ్ళలోనే అమ్ముకుంటూ పాఠశాలలు విద్యా కేంద్రాలు కాకుండా వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇదే దండు కొనసాగుతున్నా కానీ ఈ దండాన్ని అరికట్టలేదని చెప్పేసి పేరెంట్స్గా ప్రగతిశీల యువజన సంఘం పీవైలుగా విద్యాశాఖ కమిషనర్ని కలిసాము. ఎటువంటి రెస్పాండ్ అనేది ఉన్నప్పుడు కూడా ఇది కోర్టు నుంచి పైనుంచి అధికారికంగా వాళ్ళు స్టే తెచ్చుకున్నారు కాబట్టి అమ్ముకోవచ్చు, అధికంగా అమ్ముకోవద్దని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలలో ఫీజుల దోపిడీని అట్లానే పుస్తకాల మీద అదనంగా వేసుకొని దోపిడీని అరికట్టాలని చెప్పేసి యూత్ ఆర్గనైజేషన్గా కోరుతాను. అట్లానే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళని కాకుండా మామూలు టీచర్స్ కూడా విద్యా బోధన కొనసాగిస్తున్నారు. ఫీజులు మాత్రం అధికంగా వసూలు చేస్తూ వీటిని మాత్రం టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం పెట్టుకోకుండా మామూలు 10th, డిగ్రీ, ఇంటర్ చదివిన వాళ్ళతోనే విద్యా బోధన చేస్తున్నారు. కాబట్టి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ మీద ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ కమిషనర్ ఆఫ్ డైరెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.